హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు వివిఆర్ ఎగ్జామ్ టిప్స్ ఛానల్. మనం ఏబిపిఎస్కి సంబంధించి ఏఎస్ఓ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఒక నోటిఫికేషన్ వచ్చింది, మీ అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడున్న కరువు పరిస్థితులు అనండి, ఒక రకంగా నిరుద్యోగుల కరువు పరిస్థితులు అనుకోవచ్చు. మనం ఈ పరిస్థితుల్లో ఇది ఒక మంచి నోటిఫికేషన్గానే చెప్పవచ్చు. గతంలో ఏఎస్ఓ అన్నది కూడా వేశారు, ఇప్పుడు మళ్ళీ అదే నోటిఫికేషను మళ్ళీ వచ్చింది. అంటే గతంలో ఒకసారి రిక్రూట్ చేశారు ఒక ఇప్పుడు 29 పోస్టులతో ఈ నోటిఫికేషన్ వచ్చింది. పోస్టుల సంఖ్య తక్కువగానే ఉంది, కానీ ఓవరాల్గా గమనిస్తే మంచి పోస్ట్. ఎందుకంటే ఈ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారి మధ్య ఒక హెల్దీ కాంపిటీషన్ అయితే ఉంటుంది. కాబట్టి పోటీ పడే వారి సంఖ్యతో పోలిస్తే ఒక మంచి ఎఫర్ట్ కానీ పెడితే జాబ్ సాధించడానికి కొన్ని అవకాశాలు ఉన్నాయి, ముఖ్యంగా ఉమెన్ కేటగిరీ. ఎందుకంటే ఈ ఉద్యోగాలు అత్యధికంగా ఉమెన్ కేటగిరీ ఉన్న 29లో కూడా ఎక్కువగా ఉమెన్ కేటగిరీకే ఉన్నాయి. కాబట్టి ఉమెన్ కేటగిరీ ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రం సీరియస్గా ప్రయత్నం చేస్తే ఈ అర్హతలు ఉన్నటువంటి వారికి ఒక మంచి అవకాశం ఉంది. ఏమిటి ఏఎస్ఓ సిలబస్ ఏమిటి, ఓఎస్ అర్హతలు ఏంటి, ఈ జాబ్ చార్ట్ ఏంటి అన్నది మనం ఈరోజు మన వీడియోలో డిస్కస్ చేద్దాం. ఏఎస్ఓ అన్నది ఎంఆర్ఓ ఆఫీస్లో, మండల రెవెన్యూ ఆఫీస్ అనేసి ఉంటుంది. ఈ ఎంఆర్ఓ ఆఫీసులో అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అని చెప్పి నాన్ గెజిటెడ్తో ఒక పోస్ట్ ఉంటుంది. ఈ పోస్టు ఒక రకంగా చెప్పాలంటే ఒక మంచి ఇండిపెండెంట్ పోస్ట్ కానీ చెప్పచ్చు. ఇండిపెండెంట్ పోస్ట్ అంటే అఫ్కోర్స్ వీరికంటూ సపరేట్ జాబ్ చార్ట్ ఉంటుంది. రెగ్యులర్ విధుల కన్నా అంటే భిన్నంగా, అంటే విఆర్ఓలు, ఆర్ఐలు వాళ్ళు చేసే విధులకి వీరు చేసే విధులకి ఖచ్చితమైన తేడా ఉంటుంది. జనాభా లెక్కలకు సంబంధించి కానీ, భూసేకరణకు సంబంధించి కానీ, హెల్త్ డేటా సేకరించడం కానీ, పరిహారాలు ఏదైనా భూసేకరణలో కోల్పోయినటువంటి నిర్వాసితులకి పరిహారాలు అందించినటువంటి డేటాకు సంబంధించి కానీ, ఎక్కువగా అంటే డేటా సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఈ ఏఎస్ఓలే బాధ్యత వహిస్తారు. ఈ ఏఎస్ఓ ద్వారానే ప్రభుత్వం, జిల్లా కలెక్టరు, ఆర్డీఓ వీళ్ళంతా కూడా మండల స్థాయిలో డేటా కలెక్షన్ అంతా కూడా పబ్లిక్ అవసరమైనటువంటి డేటాకు సంబంధించినంత ఎవ్రీథింగ్ కూడా ఈ ఏఎస్ఓ నుంచే సేకరిస్తారు. కాబట్టి ఈ ఏఎస్ఓ పోస్ట్ అనేది చాలా కీలకమైన పోస్టు. కొంచెం ఒక రకంగా మంచి వర్క్ లోడ్ ఉన్నటువంటి పోస్ట్గా చెప్పవచ్చు. ఇప్పుడు జనాభా లెక్కలు ఇంకా ప్రారంభం కాలేదు. జనాభా లెక్కలు ప్రారంభం అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్ వర్క్ అంతా కూడా వీళ్ళే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా కొన్ని ప్రాంతాలు, అంటే ముఖ్యంగా ఈ నదీ పరివాహ ప్రాంతాల్లోనూ, ప్రాజెక్టులు పడుతున్నటువంటి ప్రాంతాల్లోనూ ఇలాంటి ఈ ఉద్యోగాలు చేసేవారికి కూడా వర్క్ లోడ్ ఎక్కువగా ఉంటుంది. కొన్ని మండలాల్లో ఇలాంటి ఎక్కువగా వర్క్ లేని మండలాల్లో అయితే పెద్దగా శ్రమ పడినటువంటి పని కూడా ఉండదు. అందువల్ల ఇటు అన్ని రకాలుగా చెప్పుకోవచ్చు ఏఎస్ఓ జాబ్ అనేది ఒక మంచి ఉద్యోగంగానే మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఉద్యోగాలే దొరకని పరిస్థితుల్లో మనం ప్రభుత్వ ఉద్యోగంలోకి వెళ్తే చాలు అనుకునే నేపథ్యంలో వచ్చిన ప్రతి ఒక్క అవకాశాన్ని మనం వినియోగించుకోవడం అనేది చాలా ముఖ్యం. కాబట్టి పాజిటివ్ ఉన్నవి 29 పోస్టులే కదా అని ఆలోచించొద్దు. మీకు అర్హతలు ఉంటే మాత్రం ఖచ్చితంగా సీరియస్గా ప్రయత్నం చేయండి. ముందుగా ఈ నోటిఫికేషన్లో జోన్ల వారీగా ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎవరు అర్హులు అన్నది మనం చూద్దాం. ఏపీఎస్సి ఏఎస్ఓ నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ చేసింది. మీరు ఆల్రెడీ ఏపీఎస్సి వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఓటీపీఆర్ ద్వారా మీరు అప్లై చేసుకోండి. ముందుగా తొందరగా అప్లై చేయండి. అయితే 18 నుంచి 42 ఏజ్ వయస్సు, 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల వయస్సు ఓపెన్ కేటగిరీ. అదే ఎస్సీ ఎస్టీలకి అయితే 10 సంవత్సరాలు, బీసీలకి అయితే 5 సంవత్సరాలు, అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే 10 సంవత్సరాలు రిలాక్సేషన్ ఉంటుంది ఏజ్. ఇకపోతే జోన్ల వారీగా పోస్టులు మనం గమనిస్తే జోన్ 1లో 7 పోస్టులు, జోన్ 2లో 12 పోస్టులు, జోన్ 3లో 5 పోస్టులు, జోన్ 4లో 5 పోస్టులు, మొత్తం మీద 29 పోస్టులు ఉన్నాయి. ఈ 29 కూడా అత్యధికంగా ఉమెన్ కేటగిరీ ఉంది. నేను రోస్టర్ వారీగా అంటే రిజర్వేషన్ వారీగా ఉమెన్కి ఎన్ని, ఓపెన్ జోన్ ఎన్ని, లోకల్ జోన్ ఎన్ని అన్నది కూడా మనకు వీడియో పెడతాను. ప్రస్తుతానికి ఇది చూద్దాం. ఇక డిగ్రీలో స్టాటిస్టిక్స్ ఒక సబ్జెక్టుగా ఉండాలి. గణాంక శాస్త్రం స్టాటిస్టిక్స్ ఒక సబ్జెక్టుగా ఖచ్చితంగా చేసి ఉండాలండి. ఇది ఇక్కడ లింక్ పెట్టారనమాట.
అందువల్ల చాలా ఈ అర్హతలు ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది, అంటే తక్కువ మంది అని అనగానే ఒక 5,000 మంది 10,000 మంది ఉంటారని నేను అన్నాను. కానీ మిగతా రెగ్యులర్ నోటిఫికేషన్తో పోలిస్తే ఈ పోస్టులకు మాత్రం కాంపిటీషను ఒక మోస్తరుగా ఉంటుందని మనం అంచనా వేయచ్చు. స్టాటిస్టిక్స్ సబ్జెక్టు డిగ్రీలో కానీ పీజీలో కానీ స్టాటిస్టిక్స్ ఒక సబ్జెక్ట్ ఖచ్చితంగా ఉండాలి. బీఏలో కానీ బీఎస్సీలో కానీ బీకామ్లో కానీ స్టాటిస్టిక్స్ ఖచ్చితంగా చదివి ఉండాలి. ఒక సబ్జెక్ట్గా 1 సంవత్సరం కానీ లేదా 2 ఏళ్ళు కానీ లేదా 3 ఏళ్ళు కానీ చదివి ఉండాలి. చాలామంది బీకామ్ చదివి ఉంటారు, స్టాటిస్టిక్స్ అందులో ఉండదు. బిజినెస్ ఎకనామిక్స్ అని కాస్ట్ అకౌంటెన్స్ అని ఇలాంటి సబ్జెక్టులు చదివి ఉంటారు. కానీ స్టాటిస్టిక్స్ చదివినటువంటి అభ్యర్థులు ఎక్కడ బీకామ్ అభ్యర్థులకి ఎక్కడ సూటబుల్ అనమాట. ఇది డైరెక్ట్గా ఉంటుంది సబ్జెక్ట్ బీకామ్లో స్టాటిస్టిక్స్. కానీ కొన్ని యూనివర్సిటీలు, ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ, ఎస్వి యూనివర్సిటీ, నాగార్జున యూనివర్సిటీ అంటే బీకామ్లో మల్టీ కోర్సెస్ ఉంటాయి. కంప్యూటర్స్ అని రకరకాల సబ్జెక్టులను పరిచయం చేయడం వల్ల చాలామంది అభ్యర్థులు మంచి సబ్జెక్టులు తీసుకున్న స్టాటిస్టిక్స్ కన్నా మిగతా సబ్జెక్టులు ఎంచుకునే ప్రమాదం ఉంది. చాలామంది ఆ రకంగా ఉన్నారు మా ఫ్రెండ్స్ కూడా. అందువల్ల బీకామ్ చదివిన వాళ్ళందరూ కూడా అర్హులే అనడానికి లేదు. అలాగే బీఎస్సీలో కూడా మ్యాథ్స్ ఉంటుంది, కంప్యూటర్ సైన్స్ ఉంటుంది, స్టాటిస్టిక్స్ కూడా ఉండాలి. ఇక్కడ కంప్యూటర్ సైన్స్ ఉండి స్టాటిస్టిక్స్ ఉందనుకోండి అర్హులే. కానీ మ్యాథ్స్ ఉండి స్టాటిస్టిక్స్ లేకపోతే అర్హులు కాదు. ఇక బీఏ చూస్తే బీఏలో కూడా జనరల్గా హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ చదువు ఉంటారు. ఫైనల్ ఇయర్కి వచ్చినప్పటికీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ స్టాటిస్టిక్స్ అని 2 సబ్జెక్టులు ఆప్షన్లు ఎంచుకోవాలి. అందులో ఒక సబ్జెక్టే చదవాలి. చాలామంది స్టాటిస్టిక్స్ చదివి ఉంటారు. బీఏలో కూడా ఫైనల్ ఇయర్లో స్టాటిస్టిక్స్ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది. కానీ చాలామంది రూరల్ ఏరియాలో డిగ్రీ కాలేజీలో చదివినటువంటి అభ్యర్థులు ఏంటంటే ఈ స్టాటిస్టిక్స్ చెప్పే ఫ్యాకల్టీ దొరకపోవడం, కాంటాక్ట్ లెక్చర్స్ ఇలాంటి ఫెసిలిటీ లేకపోయిన పరిస్థితుల్లో పబ్లిక్ యాడ్ అయితే మామూలుగా చదువుకొని పాస్ అయిపోవచ్చు అన్నటువంటి ఆలోచనతో చాలామంది స్టాటిస్టిక్స్ తీసుకోకుండా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంటారు దాన్ని తీసుకుని ఉన్నారు. వాళ్ళు పనికిరారు. ఎవరైతే ఆప్షనల్గా కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కానీ ఒక సబ్జెక్ట్గా చదువుంటే స్టాటిస్టిక్స్ బీఏలో కూడా ఫైనల్ ఇయర్లో స్టాటిస్టిక్స్ చదివిన వారు మాత్రమే ఈ యొక్క ఉద్యోగానికి అర్హులు. చూసారా, అంటే బీఏ స్టాటిస్టిక్స్ లేదా బీఎస్సీ స్టాటిస్టిక్స్, బీకామ్లో కూడా స్టాటిస్టిక్స్ అని మెన్షన్ చేసి ఉంటారు ఆ సర్టిఫికేట్పై. వీళ్ళు మాత్రమే అర్హులు. అందువల్ల ఓవరాల్ కాంపిటీషన్ గమనిస్తే మిగిలిన ఉద్యోగాలతో పోలిస్తే ఈ ఉద్యోగాలకు ఉన్నటువంటి కాంపిటీషన్ అనేది తీవ్రత తక్కువగా ఉంటుందని చెప్పడానికి రీజన్ రైట్. ఈ ఉద్యోగానికి స్కేల్ ఆఫ్ చూసుకుంటే 24,440, 71,510 రూపాయల వరకు ఇది స్కేల్ ఆఫ్ పే. ఇప్పుడు మనకు పే రివిజన్ కమిషన్ వస్తే 10th పే రివిజన్ కమిషన్ కానీ పిఆర్సీ కానీ వచ్చిందంటే ఇది మారిపోతుందండి. ఇది 36, 35, 36,000 వరకు వెళ్తుంది. ఇది ఈ స్కేల్ ఆఫ్ పే ఇది మారుతుంది. ఇది ఉంచండి, ఇది పాతది. లేకపోతే 2 పేపర్లు ఉంటాయి. దీనిలో మనకి 2 పేపర్లు ఉంటాయి. పేపర్ 1 జనరల్ స్టడీస్, మీ అందరికీ తెలిసిందే, కామన్ మనకి ఏపీపీఎస్సీలో ప్రతి ఒక్క ఎగ్జామ్కి పేపర్ 1 అన్నది జనరల్ స్టడీస్. మనం జనరల్ స్టడీస్ గురించి గతంలో వీడియో చేసుకున్నాం, అవసరమైతే క్లాసెస్ కూడా ఫుల్ చెప్పుకున్నాం, భవిష్యత్తులో కూడా కంటిన్యూ చేస్తాం. ఇక పేపర్ 2 ఎలా ఉంటుంది సబ్జెక్ట్, ఇది స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ అనమాట. సబ్జెక్ట్ పేపర్ అంటాడు వీడు, స్టాటిస్టిక్స్ అని మెన్షన్ చేయలేదు, సబ్జెక్ట్ పేపర్ అన్నాడు. అంటే ఈ సబ్జెక్ట్ పేపర్లో కొన్ని మిళితం చేశాడు, కొన్ని సిలబస్, అది కూడా మీకు ఇప్పుడు చెప్తాను. ఇక్కడ అంటే పేపర్ 2 అన్నది సబ్జెక్ట్ పేపర్ అని మెన్షన్ చేశాడు సిలబస్లో. ఏమిటి సబ్జెక్ట్ పేపర్, ప్రధానంగా ఏ అంశాలు ఉన్నాయన్నది మీకు ఇక్కడ చెప్తాను చూడండి. ఈ పేపర్ 2లో ఉండే అంశాలు ఎకనామిక్ కాన్సెప్ట్స్, అంటే ఇండియన్ ఎకానమీకి సంబంధించి మనం గ్రూప్ 2 చదివిన వాళ్ళు గ్రూప్ 1 చదివినటువంటి ఇండియన్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఇక్కడ, అంటే బ్యాంకింగ్, ఇవన్నీ కూడా బ్యాంకింగ్ కాన్సెప్ట్స్, తర్వాత ఇన్ఫ్లేషను, తర్వాత డిమాండ్, సప్లై, నేషనల్ ఇన్కమ్, ఇవన్నీ కూడా ఈ ఎకనామిక్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దీనిలో మనకు వస్తాయి. అందుకు వాడు కంప్లీట్గా స్టాటిస్టిక్స్ అనే కాకుండా సబ్జెక్ట్ పేపర్ అన్నాడు. ఈ సబ్జెక్ట్లో ఇండియన్ ఎకానమీ, స్టాటిస్టిక్స్ అన్ని కలిసి ఒక పేపర్గా మెర్జ్ చేసి ఒక పేపర్గా ఇచ్చాడు. ఈ సిలబస్లో అంతా కలిసి మెర్జ్ చేశాడు. ఇక ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ అంటే IMF, వరల్డ్ బ్యాంకు, తర్వాత విదేశీ మారక నిల్వలకు సంబంధించి, విదేశీ వ్యాపారానికి సంబంధించి ఇలాంటివన్నీ కూడా మనకి ఎకనామిక్స్లో ఉన్నాయి.
ఈ ఎకనామిక్స్ సంబంధించి ఈ ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ సబ్జెక్టు నేర్చాల్సి ఉంటుంది. ఇండియన్ ఎకనామిక్స్ మీకు ఇప్పుడే చెప్పాను, ఇండియన్ ఎకనామిక్స్ ఎకనామిక్ కాన్సెప్ట్స్ నుంచి ఒకలాంటివే. ఇది చదివామంటే ఇది ఆల్రెడీ కవర్ అయిపోద్ది సిలబస్లో. ఇవన్నీ కూడా గ్రూప్ 2 ఎకానమీలో ఎవరైనా ఇండియన్ ఎకానమీ గ్రూప్ 2 ఇండియన్ ఎకానమీ చదివితే ఇవన్నీ కవర్ అవుతాయండి. ఇక ఫైనాన్షియల్ అకౌంటెన్సీ, ఇది ఇంపార్టెంట్. ఫైనాన్షియల్ అకౌంటెన్సీ అంటే ఈ మనకి బీకామ్ చదివిన వాళ్ళంతా కూడా ఈ ఫైనాన్షియల్ అకౌంటెన్సీ అని కూడా చదివి ఉంటారు, నేర్చుంటారు. ఇకపోతే బేసిక్ ఆఫ్ కంప్యూటర్ నాలెడ్జ్. మనకి ఎకనామిక్ కాన్సెప్ట్స్, ఇంటర్నేషనల్ ఎకనామిక్స్, ఇండియన్ ఎకానమీ, ఈ 3 కూడా ఇండియన్ ఎకానమీ మన గ్రూప్ 2 ఇండియన్ ఎకానమీ చదివిన వాళ్ళు కానీ గ్రూప్ 1 ఎకానమీ చదివిన వాళ్ళు మ్యాక్సిమం కవర్ అయిపోతుంది సిలబస్. ఇకపోతే ఇక్కడ నుంచి అంతా ఇవి స్టాటిస్టిక్స్ సంబంధించి ఫైనాన్షియల్ అకౌంటింగ్, బేసిక్ ఆఫ్ కంప్యూటర్స్, ఇది బేసిక్స్, కంప్యూటర్ బేసిక్స్, ఇది మీ అందరికీ తెలిసింది, ఇది సపరేట్ సబ్జెక్టు. అలాగే ఇంట్రడక్షన్ టు స్టాటిస్టిక్స్, అది ప్రాథమిక భావనలు. అలాగే మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ, ఇది కూడా స్టాటిస్టిక్స్లో ఒక పార్టీ. అలాగే మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ అండ్ స్క్యూనెస్, ఇది కూడా దీనిలోని భాగమే, స్టాటిస్టిక్స్లో భాగమే. అలాగే మెజర్ ఆఫ్ రిలేషన్, అలాగే ఎనాలిసిస్ ఆఫ్ టైమ్ సిరీస్ అండ్ ఇండెక్స్ నెంబర్స్, ఇవన్నీ కూడా ఈ ఎనాలిసిస్ ఆఫ్ టైమ్ సిరీస్ అండ్ ఇండెక్స్ నెంబర్స్ ఇవన్నీ కూడా మనకి మెన్షనేషన్, డేటా ఇంటర్ప్రిటేషన్లోని కొన్ని పార్ట్లని, స్టాటిస్టిక్స్లోని కొన్ని పార్ట్లని మనకి సిలబస్లో మొత్తం కలిపి మెర్జ్ చేసి క్లబ్ చేసి ఇచ్చాడు ఇది ఈ బుక్లు. దీనికి సంబంధించి మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది, ఎలాంటి మెటీరియల్ చదవాలి, రాస్టర్ పాయింట్స్ ఏంటి అన్నది నేను మళ్ళీ మాకు వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ అర్హతలు ఉన్నది మాత్రము ఖచ్చితంగా అప్లై చేసి సీరియస్గా చదవండి. దీనికి సంబంధించి పేపర్ 2కి సంబంధించి నేను సబ్జెక్టుల వారీగా ముందు ఎకనామీలో ఏవేవి చదవాలి, అలాగే స్టాటిస్టిక్స్లో ఏ పార్ట్స్ మనం ఖచ్చితంగా చూడాలి, వీటి మీద ఎక్కువగా ఫోకస్ పెట్టాలి, మెటీరియల్కి సంబంధించి ఏ బుక్స్ ఈ ప్రిపరేషన్కి ఉపయోగపడతాయి, ఇలాంటి అంశాలతో నేను మరొక వీడియో మీ ముందుకు తీసుకొస్తాను. ఏఎస్ అన్నది మంచి జాబ్, ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.